ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి టాప్ టీమ్స్ కి చుక్కలు చూపిస్తూ వచ్చిన భారత జట్టు శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ ఓడిపోయింది. అది కూడా 3 వన్డేల్లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా ఘోర పరాభవాన్ని చవిచూసింది. ముఖ్యంగా శ్రీలంక 27 ఏళ్ల తర్వాత టీమిండియాపై సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి. చివరిసారిగా 1997లో శ్రీలంక చేతిలో సిరీస్ కోల్పోయిన టీమిండియా అప్పటి నుంచి ఇప్పటి వరకు 11 సార్లు ద్వైపాక్షిక సిరీస్లు గెలిచినా అన్నింట్లో టీమిండియానే విజయం సాధించింది. అయితే ప్రస్తుతం శ్రీలంకలో జరిగిన 3 వన్డేల సిరీస్ ను 2-0తో కోల్పోవడంతో 27 ఏళ్ల రికార్డు బద్దలైంది. ఇక మొదటి వన్డే టైగా ముగిగా రెండో వన్డేలో 32 పరుగుల తేడాతో నెగ్గిన శ్రీలంక జట్టు మూడో వన్డేలో ఏకంగా 110 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 249 పరుగుల లక్ష్య ఛేదంలో భారత జట్టు 26.1 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌట్ అయింది. 20 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 35 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి టీమిండియాలో టాప్ స్కోరర్ గా నిలవగా చివరిలో వాషింగ్టన్ సుందర్ 30 పరుగులతో పర్వాలేదనిపించాడు. మిగతా వారంతా అటొచ్చి ఇటు వెళ్లిపోయారు. ఒక్కడంటే ఒక్కరు కూడా బాధ్యయుతంగా బ్యాటింగ్ చేసిందే లేదు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 7 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్ రవిస్కా ఫెర్నాండో 96 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే ఫస్ట్ డౌన్ లో వచ్చిన కుషాల్ మెండిస్ కూడా 59 పరుగులు చేయడంతో టీమిండియా ముందు 249 పరుగుల టార్గెట్ ఉంచింది. అయితే శ్రీలంక ఇంత స్కోరు టీమిండియా ముందు టార్గెట్ ఉంచడానికి మొదటి కారణం మహమ్మద్ సిరాజ్ అనే చెప్పాలి. ఎందుకంటే అతను వేసిన 9 ఓవర్లలో ఏకంగా 78 పరుగులు ఇచ్చుకున్నాడు. అంటే దాదాపు 40% స్కోరు సిరాజ్ బౌలింగ్ నుంచే శ్రీలంక లాగేసింది. మిగతా బౌలర్లంతా 5 లోపు ఎకనామీ రేట్ ఉంటే మహమ్మద్ సిరాజ్ మాత్రం 8.67 ఎకనామీ రేట్ తో బౌలింగ్ చేశాడు. ఇక టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే ఆరంభం నుంచే వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. శుభమన్ గిల్ 6, విరాట్ కోహ్లీ 20, పంతు 6, అలాగే శ్రేయస్ అయ్యర్ 8, అక్షర్ పటేల్ 2, రియాన్ పరాగ్ 15, శివన్ దుబే 9 పరుగులతో ఉసూరు మనిపించారు. రోహిత్ శర్మ 35, వాషింగ్టన్ సుందర్ 30 పరుగులతో ఈ ఇద్దరు ఓ మోస్తారు స్కోర్ చేశారు. మిగతా వారు వచ్చినట్టే కేవలం 26.1 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లో దినుత్ వెళ్లలాగే 5 వికెట్లు పడగొట్టాడు.